ఏపీలో వైసీపీ ఓడిపోయింది. కూటమి ప్రభుత్వం పవర్లో ఉంది. ప్రతిపక్ష నేత హోదా లేదు. అసెంబ్లీలో చివరి సీట్ ఇచ్చారు. ఇలా రకరకాల టెన్షన్లతో ఫ్రస్ట్రేషన్లో ఉన్న మాజీ సీఎం జగన్ ని కెలికారు రఘురామరాజు. అది కూడా ఏపీ అసెంబ్లీ హాల్లో. గవర్నర్ ప్రసంగాన్ని వాకౌట్ చేసి బయటకు వెళ్తున్న జగన్ ని పలకరించారు. ఏదో ఎదురుపడ్డారు కదా, మాట్లాడారేమో అనుకోవడం కాదు. మీరు అసెంబ్లీ నుంచి పారిపోవద్దు, ఖచ్చితంగా సమావేశాలకు రావాలని కూడా జగన్ ని కోరారు రఘురామ. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక రాష్ట్రంలో జరుగుతున్న హత్యలకు నిరసనగా వైసీపీ వాకౌట్ చేసింది. జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలంతా బయటకు రాగానే అసెంబ్లీ హాల్లో కనిపించారు రఘురామకృష్ణరాజు. వెంటనే హాయ్ జగన్ అని పలకరించారు. దగ్గరకు వెళ్లి జగన్ భుజంపై చేయి వేసి మాట్లాడారు రఘురామ. మీరు రోజు అసెంబ్లీకి రావాలి అని జగన్ ని కోరారు. అసెంబ్లీ నుంచి పారిపోవద్దు, ఖచ్చితంగా రావాలని కూడా కోరారు. జగన్ కూడా వెంటనే రిప్లై ఇచ్చారు. రెగ్యులర్ గా వస్తా, మీరే చూస్తారుగా అన్నాడు. రఘురామరాజు జగన్ చేతిలో చెయ్యి వేసి మాట్లాడడం చూసి మంత్రులు ఎమ్మెల్యేలు ఆశ్చర్యపోయారు. ఇంతలో అసెంబ్లీ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ కనిపించగానే తనకు జగన్ పక్కనే సీటు వేయించాలని కోరారు ఆర్ఆర్ఆర్. తప్పనిసరిగా అంటూ లాబీల్లోకి నవ్వుకుంటూ వెళ్లిపోయారు కేశవ్. ఆ తర్వాత కొద్దిసేపు జగన్తో మాట్లాడారు రఘురామ. అసెంబ్లీకి రావడమే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్న జగన్ను కావాలని రఘురామ కెలికినట్లు అర్థమవుతోంది. వైసీపీ నేతల హత్యల పేరుతో ఢిల్లీలో ధర్నాకు వెళ్తున్న జగన్ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు. అది తెలిసే జగన్ పై సెటైర్లు వేశారు రఘురామ. మరోవైపు వైసీపీ హయాంలో సిఐడి పోలీసులతో చిత్రహింసలు పెట్టించిన మాజీ సీఎం జగన్ పై ఈ మధ్య హత్యాయత్నం కేసు పెట్టారు. ఆయనతో పాటు పోలీసు అధికారులపై కేసు బుక్ అయింది. అది కూడా మనసులో పెట్టుకునే కావాలని జగన్ ని ఆర్ఆర్ఆర్ పలకరించారని అంటున్నారు.